హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు రావాల్సిన డిఏడిఆర్లు ఎంత శాతం? ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి జూలై నెల జీతంతో పాటు ఒక డిఏ ఇవ్వడం జరిగింది. అయితే మనకు ఇచ్చిన డిఏ జనవరి 2022కి సంబంధించింది. కాబట్టి మనకు జూలై 2022, జనవరి 2023 మరియు జూలై 2023కి సంబంధించిన డిఏడిఆర్లు రావాలి. అయితే అవి ఎంత శాతం వస్తాయో ఒకసారి పరిశీలిస్తే, కేంద్రం 1% డిఏ ప్రకటిస్తే మన రాష్ట్రంలోని ఉద్యోగులు మరియు పెన్షనర్లకు 0.91% డిఏడిఆర్ వస్తుంది. కావున ఇప్పుడు మనకు ఎంత శాతం వస్తుందో తెలుసుకుందాం. కేంద్రం జూలై 2023కి సంబంధించిన డిఏ 4% మరియు జనవరి 2023కి సంబంధించిన డిఏ 4% ఇచ్చింది. 2023 జూలైకి సంబంధించిన డిఏ 3% ఇచ్చే ఆలోచనలో ఉంది. కాబట్టి మొత్తం 11% అవుతుంది. కావున మనకు 11 × 0.91 10.01% వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.